గుడ్ మార్నింగ్ గాయ్స్. వెళ్ళిపోతున్నాను, గోవా నుంచి వెళ్ళిపోతాను. రిటర్న్ హైదరాబాద్ నుంచి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ నుంచి బాగా బీచ్కి వెళ్ళి, బాగా బీచ్ నుంచి అక్కడ 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ నుంచి ఎయిర్పోర్ట్ పోతాం. మీకు అంతా ఫుల్ వీడియోలు చూపిస్తాను, చూడండి. లేనే లేను మనం రూమ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మొత్తం పేమెంట్ ఖతం చేసి బయటికి వస్తున్నాం. మనం అయితే పనాజీ పోతున్నాం. క్షమించండి ఫ్రెండ్స్, నేను పూర్తి వీడియో తీయలేదు. పంజి నుండే బాగా బీచ్కి వెళ్ళినాము. ఇంకా టైం ఉంది కదరా. ఆటో ఇటు ఆయన ఎయిర్పోర్ట్ ఉంటే ఖుషి కదా చూస్తే కొద్దిగా చూసేటోళ్ళకి అయితే అప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్కింది, హెలికాప్టర్ ఎక్కింది. ఎడుగుతాడో ఢిల్లీ అని చెప్పాలి. లోపల ఉంది ఇంకా పోవాలి. బ్యాక్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టాడు, దాన్ని ఎట్లా పట్టుకోపోదు, మన నెంబర్ పట్టుకోపోతే మంచిగా ఉండదు. అలా వినాక బట్టలు వేసుకున్నాం, బాగాలేదు సపరేట్గా చేసుకొని కాళ్ళ నడక లేదు లోపల రాని అనుకుంటా. अंदर टैक्सी अभी नया एयरपोर्ट है इधर, ये गांव में है पूरा. आपका टाइम अच्छा है कि हम आया, हमको आना था इसलिए हम आए, नहीं तो 1500 रुपये रेट है. अभी आप बस पकड़ता कहाँ से, उधर मापसा से आता, मापसा से आप मापसा से इधर का धारगढ़ी का बस पकड़ना पड़ता है. ऊपर बस नहीं आता है, इधर से कुछ टैक्सी के लिए रुकना पड़ता है. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతాను అందరు ఇటు బ్రో. ఫస్ట్ టైం ఎక్కుతున్నాం బ్రో, అందరు చూడు. ఫస్ట్ టైం అందరికి చేతిలో మా బ్యాగ్ మొత్తం నిండిపోయింది. కాదు బ్రో, కొట్టించు మోడల్ ఎదురు మోడల్. అందరం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం. అందరు కంగారు ఉన్నారు. బ్యాగ్ మొత్తం సరికాదే, మొత్తం బ్యాగ్ మొత్తం అదే ఉన్నది. ఇద్దరు కలిపి ఒకటే తీసుకొని పోతారు. మస్తు సినిమాలు చూసినా బ్రో, నువ్వు ఇప్పుడు కొనిస్తాడు. ట్రాలీ తీసుకోపోదామా రిచ్గా ఉంటుంది. ఫోన్ అయితే పోతాను, ఇంటి ఫోన్ కూడా తెలియదు. అరే ఆడు ఇట్లా పట్టుకోవచ్చింది భయ్యా, కిదర్ సే జానా? మేము కష్టపడి వచ్చింది. వెంకటేష్ టాటా చూపిరా. ఈ టాటా వల్ల షర్ట్ మొత్తం వైట్ టీషర్ట్ మొత్తం ఆగమే అట్లుంటుంది. వెంకటేష్ అంత ముచ్చట. అసలుకి అందరు బుక్కులు చెప్పు ఏమైంది నీది? లైట్లు ఎత్తుకోవుతావు ఏంది?
వాడిని కూడా వదలవారా? ఇప్పుడు ఎక్కలే కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు పక్కా ఉంటుంది. ఈ మేడలు ఎక్కడో కాదు కావచ్చు, బయట వేసుకోవాలి. కాదు వాళ్ళు ఏ రోస్టర్ లోపల ఉంటారు మన సైడ్లో. వానికి ఎప్పుడెప్పుడు వాడిని ఎలా చూడాలి అన్నది కదరా, ఎప్పుడెప్పుడు హెయిర్ స్టైల్లో చూడాలన్నా పెట్టినా నువ్వు కాబట్టి సిస్టమ్ వేరే ఉన్నాయి. లేదు ఇప్పుడు ఎక్కి ఒక బ్యాగ్ కథం అయితే ఎందుకంటే డల్ డల్ నాకైతే ఇంకా పోయి కొంచెం బాధలు నేర్పుకుందాం. వేసుకోవచ్చు లేదు కానీ ఆడ గుంపు దిగుదాం పారి. తీస్తున్నామా నీకంటే కదా, మావాడు ఫస్ట్ టైం వచ్చిండు, నేను కూడా ఫస్ట్ టైం వచ్చిండు, వీళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చిండు ఫ్రెండ్స్. అందరికి గుండెల్లో డల్ 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 అంటారు. దిస్ ఈస్ ఎయిర్పోర్ట్. చూపించిన అందరికి ఏమంటారు మరి? ఏం పాట లేదంటారా? బాటు పక్క మాది మాత్రం పోయినా పర్లేదు కానీ నాది మాత్రం కావాలి. బాటిల్ కోసం అదే గడ్డమంటుంది బాధలు చెప్పు బ్రో, నీ బాధలు చెప్పు బ్రో. చెప్పుడు ఆటలాగా పోయినాక ఆధార్ కార్డు లేవు బయటికి పోన్నాడు అనుకో, ఆ రాత్రి ఏ బస్సు ఎక్కుతావు బ్రో? లేదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని ఉంటుంది అక్క, వాళ్ళది మన లోపల ఉంటే ఇస్తారా అని ఉంటుందట, అలా ఇస్తారట. నమ్మకం నేను అందుకే అయిపోయింది మనం పోము ఎక్క భయ్యా జారు. ఓకే ఓకే భయ్యా అందరు జానా కైసా జా అంతే ఉంటుంది. అందుకే నువ్వు కూడా ఒకరిని తీసుకురా నెక్స్ట్ టైం. పోనీస్తారు ఎందుకు పోనీరు? ఆ తెల్లవల్ ఉంచుకొని ఫస్ట్ ఈయన ఈయన ఉంది కదా ఇటు వీళ్ళకే ఉందా ఏమని అడుగుదాం. బొమ్మ బాగుంది బ్రో, బొమ్మ మంచిగా ఉంటుంది బ్రో. అసలు ఇచ్చిపెట్టలేదు బ్రో వాటర్ బాటిల్ మాత్రం, దాని పానం దంటే ఇచ్చిపెట్టలేదు. ఎవరు ఏమాట 60 రూపాయలు చెప్తు నిజంగా బ్రో, ఎవరు రేట్ 60 రూపాయలు ఎంఆర్పీ రేట్. ఎక్కడ ఎక్కడ అదే మన అదే బెగం పెడతా అది ఓకే. ఇలా పోదాం చక్క మరి ఇటు గేట్ ఎగ్జిట్ 5 రే, ఇది ఎగ్జిట్, ఇది అది ఎగ్జిట్. ఎటో పోదామని వచ్చినాము కానీ దొరుకుతలేదు. ఆడు ఇటు సీదా పోమంటాడు, మరి ఆడ పోతే అంతే ఖాళీగా ఉన్నది, ఆడ పోయినామంటాడు. ఏంటి ఉందారా బ్రో? మావాడు చూసిందా? అది అటు ఒక దానికోసం బాగా ఎత్తుకుతున్నాం ఫ్రెండ్స్. అడిగి పోయినాక అలా మనకి స్కాన్ చేసేటప్పుడు అడుగుతాడు, ఆడ మెట్ అది ఉంటాయి కదా మూసుకోవాలి. అంటే వేసుకున్నావా? పోవచ్చా? ఫస్ట్ ఏంటి ఎందుకు తింటాడు? బయట ఏమైనా చేసుకోవచ్చు, మనం పైసలు పెడతాం. గుర్తుపెట్టుకో. పైకి వెళ్ళడం అంటే ఇది జీవితంలో పైకి వెళ్ళడం అటు పడే బ్రో. ఎటు పోవాలి బ్రో మనం? అరే అందరు చూపుతారు రేపు కిటికీల నుంచి విమానాలు కనబడతాయి, అవి కనబడతాయి అని. ఇంకా లోపల తీసుకుంటాడా? తీసుకోడు ఎక్కువ ఏం చేయరు, తర్వాత మాట్లాడతారు.
చెప్తారు ముందు చేసేది చేయించుకోవాలి. ఏం పోకపోయేది. అసలు బ్యాగ్ ఇటువంటి ఆయన ఇటువంటి దొరకడానికి స్పేస్ కూడా లేదు కదా. కానీ అది ఉంటే కొంచెం బెటర్ రా. నా బ్యాగ్ ఎన్నుతుంది మరి ఇళ్ళకి పోదాం మనం. గేటు లేరా వాళ్ళే బ్రో ఇక్కడ 8 లేదు కదా. 8 ఉన్నది పా, అటున్నది 8 మనది. ఇటు ఇటు రైట్ సైడ్, రైట్ సైడ్ రా. ఇస్తారు క్యాన్సర్. ఈ ఇంగ్లీష్ హిందీ అంట. మీకు 200 వచ్చి మీరు కడితే మీరు ఏమంటారు కదా. ఎప్పుడు అద్దద్దు అన్నారా? మీరు ఏమన్నారు? ఎక్కడ ఇంతకు అక్కడ మీ దగ్గర కదా. ఆయనకి చూడే ఫోనే చూస్తాను తీసుకుంటా. గేట్ అసలు అన్నీ చూసుకొని పోతాం, గేట్లు చూసుకొని పోతున్నాం అయ్యా. ఇక్కడ వెయిట్ చేయొచ్చు మనం అంతసేపు రిచ్గా. ఆఫీస్ అటే పోంపా. పైకి ఎందుకు రా? ఈయనే ఉన్నారు 8. సూర్యుడు నాకు ఫ్లైట్ టైం అవుతుంది. బాగా నేను ఫోన్ చేస్తాను సార్. రిచ్గా ఉన్నాడు ఇప్పుడు, రిచ్గా ఉన్నాడు. క్యాన్సల్ నక్కబోదు చెప్పు ముందుగా పానం పోతుంది. ఓకే అరే ఛార్జింగ్ పాయింట్ మాట్లాడు బ్రో, నాకు అర్థం దూరంగా మాట్లాడుతుంది ఇంగ్లీష్. ఇక్కడ కానీ దమ్మరే ఛార్జింగ్ పాయింట్లు అంటున్నా. వెరీ నైస్ పర్సన్ యూ. ఓకే టేక్ ఇన్. నలుగురం మనలో ఉన్నారు. టేక్ ఇన్ మొత్తం పక్కన సీట్లే. ఇక్కడ ఉంది కూడా ఫ్లైట్ కనబడుతుంది. వెళ్ళా గోవాలనా? కానీ రోడ్డు ఉండదు దానికి, ఓన్లీ పెద్ద ఉంటుంది. ఇక్కడనే ఆగలనా మనం? ఏంటండి ఏంటి బ్యాగ్ తీసుకున్నప్పుడు మనకనే మనం తీసినాం కింద నుంచి అది మనకు అవుతలేదు. ఫ్లైట్ ఎక్కుతాను టక్ టక్ అప్పటి నుంచి టక్ టక్ అనేది పట్టుకొని పోతాను. చెప్పు మేడం, ఫ్లైట్లో పోతున్నాం, ఫ్లైట్కి వస్తున్నాం. చల్లగా ఉంది కాదు. అదే డైరెక్ట్ ఫ్లైట్కేనా బ్రో? డైరెక్ట్ ఫ్లైట్లేకే బ్రో. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చిన స్టోరీ అడగ నేను అడగను. ఇదేంటో పెద్దస్తుంది పోతు పోతుంది. ఫోటో తీ భయ్యా. వీడియో తీసుకున్నా, నేను ఫోటో తీసుకొని ఎప్పుడు ఫోటో తీసుకొని ఎప్పుడు మీరు దిగరా రాములు దిగరు కాదు.
బ్యాగ్ వచ్చినా కూడా తీసుకోలేము కదా మనం.